Hi everyone, welcome to R-Cube Maths, yours Rajshekhar, Faculty of Mathematics. సో ఈరోజు మనము ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అనే టాపిక్ గురించి మరి అందులో వచ్చే కాన్సెప్ట్స్ గురించి మనము తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరి గ్రూప్ డి వంటి పోటీ పరీక్షలకు ఎస్ఎస్సి వంటి పోటీ పరీక్షలకు మనకు ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ నుంచి మనకు రెగ్యులర్గా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఈ టాపిక్ నుంచి 2 నుంచి 3 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మనకు బేసిక్ కాన్సెప్ట్స్ మీదే ఎక్కువగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది కాబట్టి దీనిలో మనకు ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ వాటిని ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుందాం. మరి ఈరోజు క్లాస్లో మనము తెలుసుకునే అంశాలు ఏంటంటే ఫస్ట్ వన్ రేంజ్ ఆఫ్ ది డేటా. రేంజ్ దీన్నే మనము వ్యాప్తి అని చెప్తాం. ఇచ్చిన డేటాకు వ్యాప్తి ఎలా కనుక్కోవాలి. సెకండ్ వన్ అర్థమెటిక్ మీన్ ఆర్ అర్థమెటిక్ మీన్ను ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి. దీన్నే మనము అంక మధ్యమం అని చెప్తాం. అంక మధ్యమం. అలానే మీడియన్. మీడియన్ మధ్యగతం అని చెప్తాం. మధ్యగతం అంటే ఇచ్చిన దత్తాంశం యొక్క మధ్యగతం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది. నెక్స్ట్ వన్ మోడ్ అంటే బాహుళకం. బాహుళకం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని తెలుసుకుందాం. నెక్స్ట్ మనకు ఫిఫ్త్ వన్ రిలేషన్ among మీన్, మీడియన్ అండ్ మోడ్. ఈ మూడింటి మధ్య అంక మధ్యమము, మధ్యగతం మరియు బాహుళముల మధ్య సంబంధం నువ్వు కనుక్కోవచ్చు. ఆ సంబంధం ఆ రిలేషన్ ఏంటనేది తెలుసుకుందాం. అలాగే నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి మీన్ డీవియేషన్. మీన్ డీవియేషన్ గురించి మనము తెలుసుకుందాం. సగటు విచలనం. మీన్ డీవియేషన్ను ఏ విధంగా కనుక్కోవాలనేది తెలుసుకుందాం. ఇక సెవెంత్ వన్ వచ్చేసి మనకు స్టాండర్డ్ డీవియేషన్ గురించి మనము తెలుసుకుందాం. ప్రామాణిక విచలనం అంటాం. ప్రామాణిక విచలనం. రైట్. వీటి గురించి 1 by 1 మనము ఎగ్జాంపుల్స్తో ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. వ్యాప్తి ఎలా కనుక్కోవాలి అనేది చూద్దాం. క్రింది దత్తాంశం యొక్క వ్యాప్తిని కనుక్కోండి. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ది డేటా అన్నాడు. మనం వ్యాప్తిని ఏ విధంగా కనుక్కోవచ్చు. ఇచ్చిన డేటా. దీన్ని మనం అన్గ్రూప్డ్ డేటా అని చెప్తాం. మన అన్గ్రూప్డ్ డేటా యొక్క రేంజ్ చూడండి. మనకు బేసిక్ ఫార్ములా. range is equal to highest value minus least value or largest value minus least value of the given data. ఇచ్చిన దత్తాంశంలో మనకు గరిష్ట విలువ ఏదో చూసుకోవాలి. మరి ఇచ్చిన దత్తాంశంలో గరిష్ట విలువ అన్నిటికన్నా లార్జెస్ట్ నంబర్ 36 అవుతుంది. మైనస్ లీస్ట్ వచ్చేసి మనకు 5 అవుతుంది అనమాట. అప్పుడు మనకు రేంజ్ వచ్చేసి 31 అని చెప్తాం. ఇక్కడ మనకు లార్జెస్ట్ వాల్యూ 36 అలాగే లీస్ట్ వాల్యూ 5 కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మనకు రేంజ్ అవుతుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది దత్తాంశం యొక్క అంక మధ్యమం ఎంత. ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది డేటా.
సో ఇక్కడ అన్గ్రూప్ డేటా ఏమి ఇచ్చారు మనకు 12, 15, 13, 20, 25. సో మనకు బేసిక్ ఫార్ములా మీన్, అర్థమెటిక్ మీన్ ఆర్ మీన్, సో ఈజ్ ఈక్వల్ టు అంశాల మొత్తము బై అంశాల సంఖ్య, దీన్ని మనం సగటు కూడా అంటాం. సో సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 15 ప్లస్ 13 ప్లస్ 20 ప్లస్ 25. సో డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ 5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 15 27, సో ప్లస్ 13 40 ప్లస్ 20 60 ప్లస్ 25 85. సో 85 డివైడెడ్ బై 5, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 17. మనము 5తో క్యాన్సిల్ చేస్తే 17 వస్తుంది. సో మనకు అప్పుడు ఆన్సర్ ఆప్షన్ 1 17 ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ అంకమద్యం ఏ విధంగా కనుక్కోవాలంటే రాసుల మొత్తం లేదా అంశాల మొత్తాన్ని అంశాల సంఖ్యతో భాగిస్తే మనకు మీన్, అర్థమెటిక్ మీన్ ఆర్ మీన్ వచ్చేస్తుంది, అంకమద్యం వచ్చేస్తుంది అనమాట. రైట్. సో ఈ ఫార్ములా అనేది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్రింది దత్తాంశం యొక్క మధ్యగతం కనుక్కోండి. ఫైండ్ మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ మనకు మీడియన్ కనుక్కోవాలి. సో మనకు మీడియన్ అన్నప్పుడు ఫస్ట్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చూడాలి. సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు లెట్ ఇట్ బి n. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకు 7 ఇచ్చాడు, n వాల్యూ 7. సో అప్పుడు మనకు మీడియన్ ఏమవుతుంది? సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1/2th అబ్జర్వేషన్ అవుతుంది అనమాట. అబ్జర్వేషన్ అంటే 7 ప్లస్ 1/2, 7 ప్లస్ 1/2 8/2, సో మీన్స్ 4th అబ్జర్వేషన్ అవుతుంది. సో మీడియన్ 4th అబ్జర్వేషన్ అవుతుంది. అయితే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఇచ్చిన రాసులను అబ్జర్వేషన్స్ను అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. సో ఆరోహణ క్రమము లేదా అవరోహణ క్రమంలో రాయాలి. ఫస్ట్ మనకు అసెండింగ్ ఆర్డర్ రాద్దాం. అసెండింగ్ ఆర్డర్ అన్నప్పుడు స్మాల్ నంబర్ నుంచి బిగ్ నంబర్ కాబట్టి ఇచ్చిన డేటాలో మనకు అన్నిటికన్నా లీస్ట్ నంబర్ వచ్చేసి 16 అవుతుంది. సో మరి నెక్స్ట్ లీస్ట్ నంబర్ 18, నెక్స్ట్ వన్ 20, సో నెక్స్ట్ వచ్చేసి 23, సో అలానే 25, 28, 32. సో ఈ విధంగా మనం అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో రాయొచ్చు. సో ఇందులో మనకు 4th అబ్జర్వేషన్ అన్నప్పుడు, సో 4th అబ్జర్వేషన్, సో దిస్ ఈజ్ ద 4th అబ్జర్వేషన్ అవుతుంది. సో ఇది మనకు మీడియన్ అవుతుంది, మధ్యగతము అవుతుంది. సో ఈ విధంగా మనకు ఇచ్చిన రాశులు వచ్చేసి ఆడ్ నంబర్ బేసి సంఖ్యలో ఉన్నప్పుడు దానికి 1 కలిపి బై 2 చేస్తే వచ్చే నంబరే మనకు అబ్జర్వేషన్ సంఖ్యను తెలియచేస్తుంది. ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. ఒకవేళ రాసుల సంఖ్య సరి సంఖ్య అయితే ఏ విధంగా కనుక్కోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో మనకు చూడండి, ఫైండ్ ద మీడియన్ ఆఫ్ 34, 26, 10, 32, 18, 28. సో మనము మధ్యగతం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఫస్ట్ మనకు ఇచ్చిన రాసులు యొక్క మధ్యగతం n చూడండి. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఒకసారి చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు మనకు 6 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు, 6 అంశాలు, 6 అబ్జర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు మనకు మీడియన్ ఏమవుతుందంటే, సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ n/2, n/2 plus 1, n/2 plus 1, n/2th plus n/2 plus 1, n/2 plus 1 plus 1
th అబ్జర్వేషన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఇచ్చిన అబ్జర్వేషన్స్ను మనకు అసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమం రాద్దాం. ఆరోహణ క్రమం అసెండింగ్ ఆర్డర్ రాస్తే మనకు సో లీస్ట్ నెంబర్ వచ్చేసి 10, నెక్స్ట్ వన్ 18 అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 26, 28, 32 అలానే 34 అవుతుంది. సో ఇందులో మనకు చూడండి, మనకు ఇక్కడ n = 6 కాబట్టి సో 6/2 3 అవుతుంది. 6/2 + 1. సో మనకు థర్డ్ అబ్జర్వేషన్ 6/2 3 + 1 ఫోర్త్ అబ్జర్వేషన్ అంటే వీటి యొక్క యావరేజ్. సో ఇక్కడ మనకు సో థర్డ్ అబ్జర్వేషన్ వచ్చేసి థర్డ్ అబ్జర్వేషన్. సో దిస్ ఈజ్ ఫోర్త్ అబ్జర్వేషన్. సో నౌ మీడియన్ is equal to so average of 26 and 28. So that is equal to 26 plus 28/2, that is equal to సో మనకు 27 ఆన్సర్ అవుతుంది అనమాట. సో 27 అనేది మనకు మీడియన్. సో మనకు ఆప్షన్స్లో ఇవ్వలేదు కాబట్టి ఫోర్త్ వన్ అవుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ మనకు మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఇచ్చిన అబ్జర్వేషన్స్ను అసెండింగ్ ఆర్డర్లో కానీ లేదా డిసెండింగ్ ఆర్డర్లోని రాయాలి. ఫస్ట్ చేయవలసిన పని అది. సెకండ్ వన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చూడాలి. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకు ఆడ్ బేసి సంఖ్యలో ఉంటే దానికి +1 కలిపి 2తో భాగిస్తే వచ్చే సంఖ్య మధ్యగా వచ్చే సంఖ్య సో మధ్యగా దాన్ని సూచించే స్థానాన్ని తెలియచేస్తుంది. ఒకవేళ అబ్జర్వేషన్ సరి సంఖ్య అయితే ఇలా మనకు n/2 లేదా n/2 + 1తో అబ్జర్వేషన్స్ కనుక్కొని వాటి యావరేజే మధ్యగతం యొక్క స్థానాన్ని సూచిస్తుంది. రైట్, నెక్స్ట్ చూడండి. ఫైండ్ మోడ్ ఆఫ్ 12, 10, 11, 16, 15, 10, 11, 13, 10. ఈ ఇచ్చిన దత్తాంశం యొక్క బాహుళకం మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు బాహుళకాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే బాహుళకం మోడ్. సో బాహుళకం ఎక్కువ సార్లు రిపీట్ హై ఫ్రీక్వెంట్లీ అబ్జర్వేషన్ ఎక్కువ సార్లు ఉండే అంశం. సో మనకు 12 తీసుకుంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్లో మనకు 12 తీసుకుంటే 1 టైం ఒకసారి ఉంటుంది, ఒకసారి మాత్రమే ఉంది. అబ్జర్వేషన్ 10 తీసుకున్నాం అనుకోండి, 10 మనకు 3 టైమ్స్ వచ్చింది, 3 సార్లు 3 టైమ్స్. సో 11 తీసుకుందాం. 11 తీసుకుంటే సో 11 2 టైమ్స్ ఉంది చూడండి. సో 11 మనకు 2 టైమ్స్ ఉంది. అలానే 15 1 టైం ఉంది. అలాగే మనకు 16 కూడా 1 టైమే వచ్చింది. 16 1 టైం ఇవ్వడము జరిగింది. ఇక ఈ విధంగా 13 తీసుకున్నా కూడా మనకు 13 1 టైమే ఇవ్వడం జరిగింది. 13 1 టైం. మరి వీటిలో ఎక్కువ సార్లు వచ్చిన రిపీట్ అయిన అబ్జర్వేషన్ 3 టైమ్స్. సో 3 టైమ్స్ వచ్చేసి మనకు 10 3 టైమ్స్ వచ్చింది కాబట్టి మనకు బాహుళకం వచ్చేసి మోడ్ వచ్చేసి సో 10 అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 10 ఈజ్ ఆన్సర్. కాబట్టి బాహుళకం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్గ్రూప్ డేటా కంటే ఏ అబ్జర్వేషన్ ఎక్కువ సార్లు వస్తుందో మనం గమనించాలి, అది ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్. సో ఇలా మనకు మీన్, మోడ్, అలానే మీడియన్ గురించి మనం తెలుసుకుందాం. మరి నెక్స్ట్ వీటి మధ్య రిలేషన్ ఏమనేది చూద్దాం. సో ఇఫ్ అర్థమెటిక్ మీన్ అంగమధ్యమము 39, మీడియన్ మధ్యగతం 37.5 అయితే బాహుళకం ఎంత అనేది ఇక్కడ మనకు ప్రశ్న. సో మనకు ఈ మూడింటి మధ్య రిలేషన్ సో బాహుళకం ఈజ్ ఈక్వల్ టు 3 ×
మధ్యగతం మైనస్ 2 ఇంటూ అంకమధ్యమం. So relation is mode is equal to 3 into median minus 2 into arithmetic mean. Okay, ఇప్పుడు మనకు సో దట్ ఈజ్ ఈక్వల్ టు సో మనకు 3 ఇంటూ మీడియన్ ఎంత ఇచ్చాడు మనకు ప్రాబ్లంలో 37.5 ఇచ్చాడు. మైనస్ 2 మీన్ ఎంత ఇచ్చాడు మనకు అర్థమెటిక్ మీన్ 39 ఇవ్వడం జరిగింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 37.5 ఇంటూ 3. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 30 ఇంటూ 3 90 అవుతుంది. 7.5 ఇంటూ 3 22.5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ 112.5 అవుతుంది. మైనస్ 39 ఇంటూ 2 78. సో ఫైనలీ we get answer 34.5 is required answer. సో ఈ విధంగా మనము చేయవచ్చు అన్నమాట ఆప్షన్ 3. సో కాబట్టి ఈ రిలేషన్ అనేది బాగా గుర్తుంచుకోవాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద మీన్ డీవియేషన్ ఆఫ్ 6, 8, 12, 15, 10 and 9 త్రూ మీన్ అని చెప్పాడు. సో మనకు మీన్ డీవియేషన్ సగటు విచలనం కనుక్కోవాలి. త్రూ మీన్ మనకు త్రూ మీన్ అడగచ్చు, త్రూ మీడియన్ అడగచ్చు, త్రూ మోడ్ అడగచ్చు. సో మనకు ఏది అడిగాడో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్, సో మరి మీన్ డీవియేషన్ మనకు ఫార్ములా ఏంటంటే సో మీన్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు మోడలస్ సో xi మైనస్ సో మీన్ డివైడెడ్ బై n. సో ఇక్కడ xi అనేది ఈచ్ అబ్జర్వేషన్గా మనము తీసుకుందాం. సో ఫస్ట్ మనకు మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ 6 ప్లస్ 8 ప్లస్ 12 ప్లస్ 15 ప్లస్ 10 ప్లస్ 9. సో డివైడెడ్ బై సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆర్ 6. So that is equal to 6 plus 8 14 plus 12 26 plus 15 41 plus 19. So 60. So 60 divided by 6 that is equal to 10. So we get so mean is equal to 10. So next one mean deviation is equal to so xi. సో ఇక్కడ మనకు ఒక్కొక్క అబ్జర్వేషన్ సో ఇక్కడ మనకు 6 మైనస్ 10 సో మోడలస్ 6 మైనస్ 10 ప్లస్ 8 మైనస్ 10 ప్లస్ 12 మైనస్ 10 ప్లస్ 15 మైనస్ 10 ప్లస్ 10 మైనస్ 10 plus 9 minus 10 modulus divided by 6. So that is equal to so మనకు 6 minus 10 అంటే సో మైనస్ 4 వస్తుంది. modulus of minus 4 means 4 plus సో 8 to 10 డిఫరెన్స్. సో మనకు ఇంకా నెగిటివ్ వచ్చినా పాజిటివ్ తీసుకోవాలి. modulus of negative number becomes positive. So 2 plus 2 plus 5 plus 0 plus 1 9 19 minus so 9 minus 10 means 1. So divided by 6. So that is equal to 4 plus 2 6 plus 2 8 plus 5 13 plus 1 14. So 14 by 6. So that is equal to 7 by 3 or 6 2 12 2 remainder 20 6 3 18 again 6 3 6 3 ఇలా వస్తుంది. సో మనకు ఆప్షన్ 2.33 మనకు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో జనరల్గా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సెకండ్ స్టెప్ అవసరం డైరెక్ట్గా మనకు సో 10 - 6 4 డైరెక్ట్గా ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట.
సో ఇలా మనము మీన్ డీవియేషన్ సగటు విచలనాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఫైండ్ స్టాండర్డ్ డీవియేషన్, ప్రామాణిక విచలనం. ఇచ్చిన అబ్జర్వేషన్ డేటా యొక్క ప్రామాణిక విచలనాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. సో నౌ ఫార్ములా ఈజ్ స్టాండర్డ్ డీవియేషన్. సో మనకు స్టాండర్డ్ డీవియేషన్ is equal to under root so xi minus x bar whole square divided by n. సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఆ ఫార్ములాలో మీన్ మనకు అవసరం అవుతుంది. సో మీన్ ఈజ్ 5 plus 8 plus 11 plus 9 plus 8 plus 19, so divided by 6, that is equal to, so 5 plus 8 13 plus 11 plus 9 20 కాబట్టి 20 plus 13 33, so 33 plus 8 41 plus 19, so ఇక్కడ 60 by 6 10 వచ్చేస్తుంది. రైట్, సో ఇప్పుడు మనకు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు, సో అండర్ రూట్, సో ఇక్కడ మనకు 5 minus 10, సో 5 minus 10 అంటే మనకు చూడండి, సో ఇక్కడ మనకు ఒక్కొక్క అబ్జర్వేషన్ నుంచి ఇక్కడ మనకు మీన్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో మనకు 5 minus 10 whole square plus 8 minus 10 whole square plus 11 minus 10 whole square plus 9 minus 10 whole square plus 8 minus 10 whole square plus 19 minus 10 whole square, so divided by 6. సో మన రూటు చివరిలో కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ స్క్వేర్ తీసుకుందాం. సో ఇక్కడ రూటు బదులు ఇక్కడ స్క్వేర్ తీసుకుందాం. స్క్వేర్ రూట్ చివరిలో అప్లై చేద్దాం. సో 5 minus 10 మీన్స్ -5 హోల్ స్క్వేర్ 25 అవుతుంది. సో 8 to 10 డిఫరెన్స్ 2 స్క్వేర్ 4 అవుతుంది. సో 11 minus 10 1 స్క్వేర్, 9 minus 10 1 డిఫరెన్స్ 1 స్క్వేర్ 1 స్క్వేర్ 1, 8 minus 10 2 స్క్వేర్ 4, 19 minus 10 9 స్క్వేర్ ప్లస్ 81 అవుతుంది. సో డివైడెడ్ బై 6, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 25 plus 4 29 plus 1 30, 30 plus 1 31 35, so plus 81, so 35 plus 81 116, so 116 by 6. సో మనం డివైడ్ చేస్తే 6 ones 56, 6 9s 54, 2 రిమైండర్, 6 3s 6 3s. సో మనకు స్టాండర్డ్ డీవియేషన్ కావాలి కాబట్టి, సో స్టాండర్డ్ డీవియేషన్ కోసం మనకు అండర్ రూట్ ఆఫ్ 19 plus 33 అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 4.4. సో మనకు 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, సో మరి 19.33 అనేది మనకు సో బిట్వీన్ 4 and 5 ఉంటుంది స్క్వేర్ రూట్. అయితే మనకు 19.33కి అప్రాక్సిమేట్లీ 4.4 అనేది మనకు వస్తుందన్నమాట. అంటే మనకు ఆప్షన్ 2 అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 అవుతుంది. సో ఈ విధంగా మనము చేయవచ్చు. సో ఈరోజు క్లాస్లో మనము మీన్ ఎలా కనుక్కోవాలి, రేంజ్, మీన్, మీడియన్, మోడ్, తర్వాత అమాంగ్ రిలేషన్ బిట్వీన్
మీన్, మోడ్, మీడియన్ వాటి మధ్య మనకు రిలేషన్ కనుక్కున్నాం. సో అలానే మనకు స్టాండర్డ్ డివియేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ డివియేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. మరి సో ఈ వీడియో చూసి బాగా ప్రిపేర్ కావడం వల్ల, ఈ కంటెంట్ మీరు తెలుసుకోవడం వల్ల ప్రస్తుతం జరుగుతున్న ఆర్ఆర్బి ఎన్టీపీసీకి 2 నుంచి 3 ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఒకసారి 1-2 సార్లు మీరు ఈ 8 ప్రాబ్లమ్స్ ఒకసారి బాగా చూసుకుంటే మీకు ఖచ్చితంగా మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సో మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సో మరి మా ఛానల్ను మరిన్ని వీడియోలు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.